అన్న 2 ఎకరాల రైతు ఒక ఆవును కొంటాడు. దానికి తోడుగా ఇంకో ఆవును కూడా తీసుకొస్తాడు. కొన్ని నెలలు అయిన తర్వాత ఆ రెండిటికి 3 ఆవులు పుడతాయి. పుట్టినాక ఆ రైతు ఆర్థిక స్తోమత సరిపోక వాటిల్లో ఒక దాన్ని అమ్మేస్తాడు. కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఇంకో దాన్ని అమ్మేస్తాడు. ఆ మిగిలిన 3 పిల్లల్ని తన కాడే ఉంచుకుంటూ వాటిని సాక్కుంటూ ఉంటాడు. కొన్ని రోజులు ఆగిన తర్వాత అతని కాడ మళ్ళీ కొద్దిగా డబ్బులు జమ అయిన తర్వాత మళ్ళీ వీటిని విడదీశాను, ఆ పాపం నాకెందుకని అమ్మిన అతని కాడికే వెళ్ళి ఇంకొద్దిగా డబ్బులు వేసుకొని అతని కాడ కొనుగోలు చేసి వాటిని తీసుకువస్తాడు. తీసుకొచ్చిన తర్వాత వాటి తల్లిదండ్రికి వచ్చినా కూడా వాటిని గుర్తుపట్టకుండా అవి ఆ రైతు కాడికే వెళ్తూ ఉంటాయి. ఆ రైతు వాటిని పెంచిన విధానమే వాటి అమ్మా నాన్న కాడికి వెళ్లకుండా చేస్తాయి. కొంతమంది 4 పిల్లలు పుట్టంగానే 2 పిల్లల్ని 3 పిల్లల్ని అనాథాశ్రమంలో వేస్తారు. మీ నుంచి ఎంత ప్రేమ దూరం అవుతుందో ఈ కొద్ది కాలంలోనే వాళ్ళకి అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు మీ దగ్గరికి రావాలన్నా కూడా రాలేరు.